తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 9వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను గోచరిస్తున్నారు. అయితే ఈ యొక్క ఫలితాలు లాభదాయకంగా ఈ రోజు మొత్తం మీకు ఉండబోతోంది. కార్యసిద్ధి, కార్యానుకూలము, కార్య సఫలత, గతంలో ఆగిపోయిన పనులు ఈ రోజు ముందుకు వెళ్ళడము, ఇలాంటి మంచివన్నీ ఈ రోజు మీకు గోచరిస్తోంది. అలాంటివి ఏవైనా మీరు అప్రయత్నంగా ఆగిపోయినా లేదా ఆటంకాలు వచ్చి ఆగిపోయినా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులో ఉంటుంది. రుణాలు కూడా మీకు ఈ రోజు లభ్యమయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభిస్తాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. ఉద్యోగంలో గుర్తింపు, కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యుడికి ఈ రోజు ఉదయము అర్ఘ్యం ఇచ్చుకునే ప్రయత్నం చేసుకుంటూ ఎర్రని పువ్వులు కానీ ఎర్రని పండ్లు కానీ స్వామివారికి నివేదన చేసే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మీకు ఆకస్మిక ఖర్చులు రావడము, మీ బడ్జెట్లో లేని ఖర్చులు, ధన నష్టము ఇలాంటివి ఎక్కువ గోచరిస్తున్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఏదో రకంగా మీరు ఈరోజు ధనాన్ని కానీ లేదా కార్డ్స్ను కానీ లేదా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ నష్టపోయే అవకాశం కనబడుతోంది. విదేశీ సంబంధాల వల్ల అనుకోని ఫలితాలు మీకు రాబోతున్నాయి. అది శుభమా లేదా అంటే నష్టమా అనేది మీరు చేసిన ట్రాన్సాక్షన్ బట్టి ఉంటుంది. ప్రయాణాలు మానుకోండి. కుదరదు తప్పదు అని అనుకుంటే కనుక జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రయాణాల్లో కంటికి కనిపించే డబ్బుని పట్టుకెళ్లకుండా ఫోన్పేలు కానీ ఇలాంటివి ఏవైనా తీసుకోండి. డబ్బుకు సంబంధించినటువంటి నష్టపోవడం కానీ ధనాన్ని పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మానసిక ఆందోళన ఉంటుంది. అనవసరమైన స్ట్రెస్ కానీ అనవసరమైన ఆందోళన ఆలోచనలు వచ్చే అవకాశం కనబడుతోంది. కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి, జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అదే మీకు చెప్పదగిన పరిహారము, తప్పనిసరిగా ఈరోజు దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేయవలసిందే. అది ఉదయం కానీ సాయంత్రం కానీ వస్తూ లేదా వెడుతూ మీరు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే దర్శనం మాత్రం చేత సానుకూల ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు, పై అధికారుల యొక్క మద్దతుతో పాటు మీకు ఒక కీలకమైన సమాచారాన్ని ఇవ్వడము, మిమ్మల్ని ఒక ప్రాంతానికి ముఖ్యమైన పని మీద నియామకం చేయడం కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు కనబడుతోంది. గౌరవ ప్రతిష్టల సంఘంలో పెరగడంతో పాటు మీకు ఒక కీలకమైన సందేశం కానీ సమాచారం కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శాంతియుత వాతావరణము, ఆకస్మిక ధనప్రాప్తి, వస్తు ప్రాప్తి కూడా అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ఏవైనా ఉంటే కనుక ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నవగ్రహ ఆలయంలో నువ్వులు సమర్పించండి. దానంగా ఇవ్వద్దు, దీంతో పాటు ఎవరికి ఇవ్వద్దు. మీ యథాశక్తి నువ్వులు తీసుకుని ఆ స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి, మీరు అంటే ప్లాస్టిక్ కవర్లతో పెట్టొచ్చేయడం కాదు, ఆ స్వామివారి పాదాల దగ్గర ఓపెన్ చేసి పోసి వచ్చేసే ప్రయత్నం చేసుకోండి. అంతే తప్ప కొంతమంది ఏం చేస్తారు, ప్లాస్టిక్ కవర్లు ఉంటే ఆ ప్లాస్టిక్ కవర్లతోనే అక్కడ వదిలేసి వచ్చేస్తారు. అది మీకు ఫలితాన్ని ఇవ్వదుగాక ఇవ్వకపోవడంతో ప్రతికూలమైన ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చూసుకోండి. అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా శని భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఏ నవగ్రహాల దగ్గరికి అయినా వెళ్ళినప్పుడు కానీ మీరు తీసుకువెళ్ళిన పదార్థము అక్కడ వదిలేయడం అంటే ఓపెన్ చేసి, పొట్లం నుంచి ఓపెన్ చేసి అక్కడ పెట్టి రండి, కానీ అలా ప్యాకెట్ పరంగా పెట్టి రావద్దు. మీకు చెప్పదగిన పరిహారము, ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుని అక్కడ బయట ఉన్న వారికి కానీ లేదా పేదవారికి కానీ ఒకళ్ళకి మీరు అన్నదానం చేసినట్టయితే, పెరుగన్నం కావచ్చు లేదా ఏదైనా ఒక అన్నం కానీ దానం చేసినట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 6వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అదృష్టం కలిసి వస్తుంది. యాత్రలు చేస్తారు. తీర్థయాత్రలు కావచ్చు, క్షేత్ర దర్శనం కావచ్చు, యాత్రలు చేసే అవకాశం కనబడుతోంది. ప్రయాణాలు శుభకరంగా ఉంటాయి. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తున్నాయి. మీరు టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవాలన్నా లేదా మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదము సమయానికి లభ్యమవుతుంది. మీరు ఏ పని మీదైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా అనుకున్నప్పుడు కానీ పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. పెద్దలు మా ఇంట్లో లేరు అని అనుకున్నప్పుడు భగవంతుడి ఆశీర్వాదం తీసుకుని బయటికి వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మీ పేరిట దీపం వెలిగించుకుని స్వామివారికి మీ చేత్తోనే
అభిషేకం చేసుకోండి. ఏ అభిషేకం అంటే ముందు కుంకుమ, ముందు పసుపు, తర్వాత కుంకుమ, ఆ చివరగా పాలను అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.